ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన హరి హరి గోవింద నారాయణ. శ్రీ హరి బోల్, జయ హరి బోల్. హరి హరి గోవింద నారాయణ. హరే రామ హరే కృష్ణ ప్రశాంతి రాజా రామ్. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ బోలో. ఇక స్వరబద్ధంగా శృతి లయలతో ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఈ భజనను పాడి మనకు అందిస్తారు. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని, రెండవ గాయకుడు పాడుతున్నప్పుడు మీరు కూడా కలిసి పాడినట్లయితే సులువుగా మీరు ఈ భజనను నేర్చుకోవచ్చు. హరి హరి గోవింద నారాయణ. హరి హరి గోవింద నారాయణ. హరి హరి గోవింద నారాయణ. హరి హరి గోవింద నారాయణ. శ్రీ హరి బోల్, జయ హరి బోల్. 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 హరి హరి గోవింద నారాయణ. హరి హరి గోవింద నారాయణ. హరే రామ హరే కృష్ణ ప్రశాంతి రాజా రామ్. 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 సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ బోలో. 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 హరి హరి గోవింద నారాయణ. శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటక సంగీత సాంప్రదాయాన్ని అనుసరించి సింధు భైరవి రాగంలో ఉంది. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు ప్రేమమయీ సాయి మా, జ్ఞానమయీ సాయి మా, జయ పాండురంగ ప్రభో విఠలా, జగతోద్ధారా హరి విఠలా. ఇప్పుడు ఈ భజనలో గల ఒక్కొక్క పంక్తిలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. మొదటి పంక్తి: హరి హరి గోవింద నారాయణ.
శ్రీమన్నారాయణునికి ఉన్న అనేక పేర్లలో హరి కూడా ఒకటి. హరి అనగా హరించేవాడు. భగవంతుడు మన కష్టాలు, బాధలు, దుఃఖాలు, అడ్డంకులు తీసివేసేవాడు. అందుకే ఆయనను హరి అన్నారు. మన పురాణ గ్రంథాల వలన భగవత్ లీలలు ఎన్నో మనకు తెలుస్తాయి. కృష్ణుడిని కూడా మనం హరి అంటాము. కృష్ణుడు చిన్న వయస్సులో బృందావనంలో గోపికల ఇళ్లకు వెళ్ళి వెన్నను దొంగలించేవాడట. అదేవిధంగా భగవంతుడైన కృష్ణుడు మన హృదయంలోని ఆతృతలను, మనకున్న కష్టాలను తీసివేసేవాడు. జనన మరణ చక్రం నుండి మనలను తప్పించి మనకు మోక్ష మార్గాన్ని చూపేవాడు. మనలో జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞానమనే చీకటిని పారద్రోలేవాడు. అందువలన చెడును హరించేవాడు కాబట్టి భగవంతుణ్ణి హరి అంటున్నాం. తరువాత పదం గోవింద. గోవింద అనగా గోవులను సంరక్షించేవాడు. శ్రీకృష్ణుడు యాదవ కులస్థుడు. వారి వంశ సాంప్రదాయంగా కృష్ణుడు కూడా ఇతర గోపబాలులతో కలిసి గోకుల బృందావనంలో ఆవులను మేపేవాడట. అందుకే ఆయనను గోపాల లేక గోవింద అంటారు. ఇక మనం గోవింద పదంలోని అంతరార్థాన్ని గమనిద్దాం. మనిషిలో కూడా పశు ప్రవృత్తులు ఉంటాయి. వీటినన్నింటినీ తొలగించే భగవంతుణ్ణి ఇక్కడ మనం గోవింద అని కీర్తిస్తున్నాం. స్వామి కూడా తమ ప్రేమతో మనలోని బలహీనతలను, చెడు ఆలోచనలను హరిస్తారు. మన దృష్టి భగవంతుడైన సాయి గోవిందుని వైపు మళ్ళే విధంగా మనల్నందరినీ మార్చారు, మారుస్తున్నారు. మనలోని భగవదంశను గుర్తు చేస్తూ పవిత్రంగా ఉండాలని బోధించారు. కాబట్టి ఈ విధంగా చెడు నుండి మనల్ని దూరం చేసి మనల్ని సంరక్షించేవాడే గోవిందుడు. ఇక చివరి పదం నారాయణ. శ్రీహరి మరో పేరు నారాయణ. శ్రీ మహావిష్ణువే శ్రీహరి. ఎన్నో పేర్లతో పిలువబడుతూ ఈ సృష్టిని పోషించేవాడు విష్ణువు. నార అనగా నీరు అని కూడా అర్థం ఉంది. ఆయన అంటే మార్గము, లక్ష్యము, పరుండటము అని అనేక అర్థాలున్నాయి. నీటిపైన, పాలసముద్రము పైన పరుండేవాడు నారాయణుడు. మరొక అర్థంలో నర అంటే మనిషి, మనిషి హృదయంలో విశ్రాంతి తీసుకునేవాడు నారాయణుడు. ఇది కాక మరో అర్థం కూడా ఉంది. అదేంటంటే రా అంటే నాశనము లేదా నశించేది, నా అంటే లేదు అని అర్థం. కాబట్టి నాశనము లేనివాడే నారాయణుడు అని అంటారు. నారాయణుడు మనందరికీ చివరి లక్ష్యమైన మోక్షము వైపు తీసుకొని వెళ్ళేవాడని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని విశిష్టమైన అర్థాలు నారాయణ పదమునకున్నాయి. కాబట్టి హరి హరి గోవింద నారాయణ అనగా మనల్నందరినీ ఈ పాప పంకిలము నుండి వెలుపలకి తీసి మోక్ష మార్గాన్ని చూపగల భగవంతుడిగా విష్ణువును కీర్తిస్తున్నాం. సర్వాంతర్యామి, సర్వపోషకుడు అయిన నారాయణుని దయ మనందరి మీద కలగాలని ప్రార్థిస్తున్నాం. తరువాతి పంక్తి श्री हरि बोल, जय हरि बोल. అష్టోత్తరములలో, సహస్రనామములలో మనం ఓం చెప్పాక శ్రీ అని చెప్పి మిగతా నామాన్ని పలుకుతాం. ఒక సందర్భంలో స్వామి శ్రీ పదాన్ని పేరుకు ముందు చేర్చడంలో గల అంతరార్థాన్ని చెప్పారు. ఈ మానవ శరీరము పాంచజన్యమైంది, అంటే పంచభూతములతో నిర్మితమైంది. పంచభూతములనేవి దైవీక సంబంధ లక్షణాలు కలిగినవి. కాబట్టి మానవ జన్మ పవిత్రమైనదని గుర్తించాలి.
అందువలననే పేర్లకు ముందు శ్రీ అని చేర్చుతున్నారని స్వామి ఒకసారి చెప్పారు. తరువాత పదం హరి అనగా బాధలను హరించేవాడు అనగా భగవంతుడని అర్థం. బోల్ అంటే పలుకు లేదా కీర్తించు లేదా భజన చెయ్యి అని అర్థం. ఇక జై అంటే విజయాన్ని తెలిపే పదం. కాబట్టి శ్రీహరి బోల్, జై హరి బోల్ అని అంటే, ఓ నారాయణ, నీ నామము అతి పవిత్రమైంది. మాలోని మాలిన్యాలను కడిగివేయగల శక్తి నీ నామానికి ఉంది. నీకు విజయము కలుగుగాక. హరినామము ద్వారా మమ్మల్ని ఈ భవసాగరము నుండి దాటించి మోక్ష మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. తరువాత పంక్తి. హరే రామ హరే కృష్ణ ప్రశాంతి రాజారా. భగవంతుణ్ణి ఆర్తితో పిలిచేటప్పుడు భక్తులు హరే అని అంటారు. రామపదానికి అనేక అర్థాలున్నాయి. మన హృదయాలను రంజింపచేసేవాడే రాముడు. రామశబ్దం రా, ఆ, మా అను అక్షరాల ద్వారా ఏర్పడింది. ఇవి అగ్ని, సూర్యుడు, చంద్రులు. అంటే రామనామం పలకటం వలన అగ్ని పాపములను భస్మం చేస్తాడు. సూర్యుడు వెలుగు ద్వారా మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. చంద్రుడు మనస్సుకు ఆహ్లాదాన్నిస్తాడు. అలజడులు మన మనస్సుపై ప్రభావం చూపకుండా కాపాడుతాడు. కాబట్టి రామశబ్దం అతి పవిత్రమైంది. ఇక కృష్ణ ఇదివరకు తెలుసుకున్నట్లుగా మన హృదయ భూమిని దున్ని మన మనస్సులలో ప్రేమ బీజాన్ని నాటి మోక్ష ఫలాన్నిచ్చేవాడు శ్రీకృష్ణుడు. తరువాత పదం ప్రశాంతి రాజారాం. ప్రశాంతి అంటే అత్యున్నతమైన శాంతి అని స్వామి అన్నారు. అంటే ఈ స్థితిలో మనిషి ఎప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తాడు. అటువంటి ప్రశాంతిని మనకు అందించే ప్రశాంతి నిలయుడు విశ్వ ప్రభువు అయిన సాయి పరమాత్ముణ్ణి ఆర్తితో మనం ఇక్కడ వేడుకుంటున్నాం. ఈ పంక్తిలో రాముడైనా కృష్ణుడైనా ప్రశాంతి నిలయ వాసుడైన సాయి మనందరికీ శాంతి సౌభాగ్యాలివ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాం. చివరి పంక్తి. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ బోలో. సా అక్షరం దివ్య సూచిక. సాయి అంటే జగన్మాత అని అర్థం. సా అనగా సాక్షాత్కారమని మనకు స్వామి చెప్పారు. ఈ భవబంధ సాగరం నుండి మనలను ఆవలకు చేర్చగల నామము సాయిరాం. మనకు భగవత్ సాక్షాత్కారాన్ని ఇవ్వగల శక్తి ఆ నామానికున్నది. త్రేతాయుగమున రామావతారంలో అదే మనకు స్వామి చెప్పారు. ఇప్పుడు సత్యసాయి అవతారంలో నామ ప్రాధాన్యతను మనకు ఎన్నో మార్లు చెప్పారు. బోలో అంటే జపించు, చెప్పు లేదా ప్రార్థించు అని భావం. శ్రోతలారా, ఈ భజనలోని రాగతాళాలను ఎంతో చక్కని భావాన్ని గ్రహించిన తరువాత మరొక్కసారి భక్తి శ్రద్ధలతో ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. హరి హరి గోవింద నారాయణ. హరి హరి గోవింద నారాయణ. హరి హరి గోవింద నారాయణ. హరి హరి గోవింద నారాయణ. శ్రీ హరి బోల్ జయ హరి బోల్. శ్రీ హరి బోల్ జయ హరి బోల్. శ్రీ హరి బోల్ జయ హరి బోల్. శ్రీ హరి బోల్
जय हरि बोल। हरि हरि गोविंद नारायण। हरि हरि गोविंद नारायण। हरे राम हरे कृष्ण प्रशांति राजा राम। 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 साई राम साई राम साई राम बोलो। 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 हरि हरि गोविंद नारायण। మన కార్యక్రమంలో చివరిగా వాయిద్యాల సహకారంతో స్వామి చెంత విద్యార్థులు పాడిన ఈ భజనను విని ఆనందిద్దాం. हरि हरि गोविंद नारायण। हरि हरि गोविंद नारायण। श्री हरि बोल जय हरि बोल। श्री हरि बोल जय हरि बोल। हरि हरि गोविंद नारायण। हरे राम हरे कृष्ण प्रशांति राजा राम। हरे राम हरे कृष्ण प्रशांति राजा राम। साई राम साई राम साई राम बोलो। साई राम साई राम साई राम बोलो। हरि हरि गोविंद नारायण। श्री हरि बोल